సీయోను పర్వతానికి రండి. ఎందుకో తెలుసా? మీకు ఒక నూతన విశేషం నేను చెప్పబోతున్నాను. మీకు మంచి చేయబోతున్నాను. మీ పాపాలు క్షమించబోతున్నాను. మరలా అన్ని రకములైన మేళ్ళు మీకు రాబోతున్నాయి. దుఃఖానికి విడుదల, నా వేదనకు విడుదల, కన్నీటికి ఒక విమోచన సిలువ సన్నిధిలో ఉన్నది. దేశమా భయపడదు. హృదయాన్ని నువ్వు చెప్పుకున్నావు కాబట్టి ఇప్పుడు నేను హృదయంలో ప్రవేశిస్తున్నాను. ఇక ముందు నీవు చూడబోయేవి అద్భుతమైనవి, ఆశీర్వాదమైనవన్నీ నువ్వు చూస్తావు. సంతోషించి గంతులు వేయి. యెహోవా గొప్ప కార్యములు చేయబోతున్నారు. మంచి పచ్చిక బయళ్ళు, గట్టి బేళ్లలో పచ్చిక మొలుచును. తొలకరి వర్షము, కడవరి వర్షము మీకు అనుగ్రహిస్తాను. మీ కొట్లు ధాన్యముతో నింపబడతాయి. మంచి కొత్త ద్రాక్షారసము, కొత్త తైలముతో గానుగలు సరిపోవు, వాటి మీద పొంగి పొరులుతాయట. మంచి అద్భుతమైన వింత కార్యములు జరిగించి యెహోవా నామము స్తుతించినట్లు ఎంతగా పంట పండిస్తానంటే 60 అంతలుగా 100 అంతలుగా ఫలింప చేస్తాను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక.